అసలే కోతి ఆ మీద కళ్ళు తాగినా తాగకపోయినా దాని కథలు మామూలుగా ఉండయి. అన్ని కోతి పనులు చేస్తుంటాయి. ఆ ఇదేంది కోతి కోతి పనులు చేయకపోతే కోడి పనులు చేస్తుందా అంటే అవన్నీ ఏమో నాకు తెలియదు కానీ గీ కోతి చేసిన కోతి పని అయితే చూడుర్రి ముందు. వాయమ్మని చూస్తున్న రానోళ్ళు కోతి చేతుల 500 రూపాయల నోట్ల కట్టున్నది. మరి నన్ను ఎత్తుకొని వచ్చిందా, లేకపోతే ఈయన దొరికిందా, లేకపోతే ఎవరి ఇంట్లోకన్నా దొంగతనానికి పోయి తెచ్చిందా తెలియదు గాని ఈ కోతి 500 రూపాయల నోట్ల కట్టను పట్టుకొని ఇంకో బిల్డింగ్ మీద ఉన్న గోడ మీద ఎక్కి కూసున్నది. చూస్తున్న దానుల్లా ఎట్లా వాసన చూస్తున్నదో. మరి ఇది నీతిగల్ల సొమ్మేనా లేకపోతే అవినీతి సొమ్మ అని వాసన చూస్తున్నది కావచ్చు. అగో కొరుకుదామని కూడా చూస్తున్నది కదా. ఓ కోతి, అవి జాబులు అనుకుంటున్నావా లేకపోతే పైసలు అనుకుంటున్నావా? అవిటి విలువ పెద్దది. అలా చూసిన రానోళ్ళ ఆ నోట్ల కట్ట కోసం కిందికి వెళ్ళి ఓ అన్న కూలింగ్ డబ్బా ఇసురుతున్నాడు మీదికి. ఇక ఆ డబ్బా తీసుకొని పైసలు ఇడిచిపెడుతుంది అని అనుకున్నాడు. ఇక అనుకున్నట్టే నిజంగానే కోతి ఆ కూల్ డ్రింక్ డబ్బా అందుకొని నోట్ల కట్టని ఇడిచిపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుండట. వాళ్ళకు పాపం కోతి ఈ పైసలు ఉంటే ధనవంతురాలు అయిపోయేది, ఫ్రూటీ కోసం ఆశపడి పైసలు నిడిచిపెట్టిందని కొందరు అంటుంటే ఈ పైసలు పెడితేనే ఎన్నో ఫ్రూటీలు వచ్చు, పాపం కోతి అమాయకురాలు ఉన్నట్టున్నదని కొందరు నవ్వుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కోతికి తెలియదు కదా పాపం పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా ఏం చేయాలనేది. అందుకే ఇడిచిపెట్టినట్టున్నది. కానీ మరి నిజంగా ఈ పైసలు ఈ అన్నయ్యేనో లేకపోతే వేరేటోళ్ళ అయితే ఈ అన్నయ్య ఉపాయం చేసిండో తెలియదు కానీ మొత్తానికి అయితే ఓ 500 రూపాయల కట్టతోని కోత అయితే పర్షాన్ పర్షాన్ చేసింది.